ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు హాజరయ్యే సందర్భంగా ఏసీబీ కార్యాలయం వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. న్యాయవాదితో కలిసి ఏసీబీ విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ యత్నించగా పోలీసులు అభ్యంతరం తెలిపారు. కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఏసీబీ ప్రధాన కార్యాలయం గేటు బయటే లిఖితపూర్వక వాంగ్మూలాన్ని పోలీసులకిచ్చి కార్యాలయంలోకి వెళ్లకుండానే వెనుదిరిగారు. విచారణకు కేటీఆర్ హాజరు కాకపోవడంతో ఈ నెల 9న మరోసారి విచారణకు రావాలంటూ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి విచారణకు వెళ్లగా ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. న్యాయవాదితో కలిసి వచ్చిన కేటీఆర్ను అనుమతించబోమని, ఒక్కరికే అనుమతి ఉందని చెప్పడంతో మాజీ మంత్రి అభ్యంతరం తెలిపారు. న్యాయవాదిని సైతం అనుమతించాల్సిందేనని పట్టుబట్టారు. అక్కడి పోలీసు అధికారులతో వాదించారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు హైడ్రామా చోటు చేసుకుంది. చట్ట ప్రకారం తనకున్న హక్కులను వినియోగించుకోనివ్వాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాదు కదా, మర్యాదగా కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి అడావుడి ఎందుకు చెప్పండి? రైట్ టు అన్ అడ్వకేట్ ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరెందుకు చెప్తుంది? ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జ్మెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరం వెళ్ళి పిలిచాను. అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి. లాయర్ రాకూడదు, ఇన్ రైటింగ్ ఇవ్వండి. నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోండి. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోండి. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, ఇవాళ నాకు జరగదని గ్యారంటీ ఏంది? నరేందర్ రెడ్డి ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చాను. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని లిరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. తప్పే ఉంది. కొంత సమయం అక్కడే నిరీక్షించిన కేటీఆర్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో లిఖితపూర్వక వాంగ్మూలాన్ని ఏసీబీకి చెందిన డీఎస్పీ స్థాయి అధికారికి ఇచ్చి అక్కడి నుంచి వెనుదిరిగారు. కేసుకు సంబంధించిన సమాచారం, పత్రాలు ఇవ్వాలని అందులో కేటీఆర్ పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన తీర్పు హైకోర్టు రిజర్వ్ చేసిందని, తీర్పు వెలువడే వరకు విచారణ వాయిదా వేయాలని దర్యాప్తు సంస్థను కోరారు. హైకోర్టు తీర్పు అనంతరం అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా రాజ్యాంగ, చట్టపరమైన హక్కులకు లోబడి విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఆది నుంచి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల 19న తొలుత ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత 24 గంటల్లోనే ఈడీ రంగంలోకి దిగింది. కేటీఆర్ను ఈ నెల 7న విచారణకు రావాలని గత నెల 28వ తేదీనే సమన్లు జారీ చేసింది. అయితే అంతకు ఒకరోజు ముందే తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఈ నెల 3న నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నందినగర్లోని తన నివాసం నుంచి విచారణకు కేటీఆర్ బయలుదేరారు. ఏసీబీలోని ప్రత్యేక దర్యాప్తు విభాగం సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ ఆధ్వర్యంలో కేటీఆర్ విచారణ జరపాలని నిర్ణయించింది. ఏసీబీ విచారణకు కేటీఆర్ రానున్న నేపథ్యంలో భారీగా బీఆర్ఎస్ నేతలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఏసీబీ కార్యాలయానికి వచ్చే 2 దారుల వద్ద బారికేడ్లు పెట్టిన అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గులాబీ పార్టీలోని పలువురు కీలక నేతలను గృహ నిర్బంధం చేశారు.